మీ కాంపిటీటర్ షాప్ ముందు ఆగే వ్యాన్ని, దించే బాక్సులని మీరు పట్టించుకోపోతే వారి సేల్స్ వాల్యూమ్ మీకు ఎప్పటికీ తెలియదు. దీనివల్ల మీ వ్యాపార వ్యూహం ఎలా దెబ్బతింటుందో ఎందుకు తెలుసుకోండి. మీరు ఎంత గొప్ప వ్యాపారైనా సరే 4 గోడల మధ్య కూర్చుని ప్రపంచాన్ని జయిస్తానంటే కుదరదు. ఎందుకంటే అసలైన వ్యాపార పాఠాలు బయట రోడ్డు మీద దొరుకుతాయి. మీ పోటీదారుడి షాపు ముందు ఒక కంపెనీ వ్యాన్ వచ్చి ఆగినప్పుడు అది ట్రాఫిక్ జామ్ అని విసుక్కోకండి. అది మీ కళ్ల ముందు మార్కెట్ ఉంచుతున్న బహిరంగ రహస్యమని గ్రహించండి. ఆ వ్యాన్లోంచి ఎన్ని బాక్సులు దిగుతున్నాయి, అవి ఏ సైజులో ఉన్నాయి, ఆ కంపెనీ లోగో ఏమిటి అనేది నిశితంగా గమనించండి. మీ షాపులో కస్టమర్ల అలికిడి లేని సమయంలో పక్క షాపులో సరుకు డంప్ అవుతోందంటే అక్కడ ఏదో అద్భుతం జరుగుతోందని, కస్టమర్ల జేబులు ఖాళీ చేయించే మంత్రం వారికి తెలిసిపోయిందని మీరు వెంటనే గుర్తించాలి. అక్కడ దిగుతున్న ప్రతి బాక్సు మీ పోటీదారుడి అమ్మకాల వేగానికి ఒక ప్రత్యక్ష నిదర్శనం. దాన్నే మనం వ్యాపార పరిభాషలో సేల్స్ వాల్యూమ్ అంటాం. ఒకవేళ వారు ఒక నిర్దిష్టమైన బ్రాండ్ సరుకును భారీగా దిగుమతి చేసుకుంటున్నారంటే దానికి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉందని అర్థం. లేదా ఆ కంపెనీ వారు కళ్ళు చెదిరే ఆఫర్ ఏదో ఇస్తున్నారని అర్థం. ఒక వేటగాడు జంతువు అడుగుజాడలను బట్టి దాని బలాన్ని అంచనా వేసినట్లే మీరు ఆ సరుకు రాకను బట్టి మీ పోటీదారుడి ఆర్థిక స్థితిని మరియు కస్టమర్ల ఆసక్తిని అంచనా వేయాలి. ఈ చిన్న పరిశీలన లేకపోతే మీరు కాలం చెల్లిన వస్తువులను అమ్ముతో పక్కవాడు ఎందుకు గెలుస్తున్నాడో తెలియక తలపట్టుకోవాల్సి వస్తుంది. ఈ నిజాన్ని తెలుసుకున్నాక మీరు చేయవలసింది ఈర్ష్యపడటం కాదు, వెంటనే మీ వ్యాపార దిక్సూచిని మార్చుకోవడం. వారు తెప్పిస్తున్న సరుకు మీ దగ్గర లేకపోతే వెంటనే తెప్పించే ఏర్పాట్లు చెయ్యాలి. లేదా వారు ఆ సరుకును ఎంత ధరకు అమ్ముతున్నారో తెలుసుకుని మీ ధరలను సవరించుకోవాలి. మీ పోటీదారుడికి తెలిసిన సమాచారం మీకు తెలియకపోవడమే వ్యాపారంలో అతిపెద్ద బలహీనత. కానీ ఆ వ్యాన్ రూపంలో సమాచారం మీ కళ్లముందే ఉన్నప్పుడు దాన్ని వాడుకోకపోవడం అవివేకమవుతుంది. మార్కెట్ ఎటువైపు వెళుతోందో మీ ఊహను బట్టి కాకుండా పక్క షాపులో దిగే సరుకును బట్టి అర్థం చేసుకోవడం అలవాటు చేసుకుంటే అనవసరమైన స్టాకు మీద పెట్టుబడి పెట్టే ప్రమాదం తప్పుతుంది. కాబట్టి రేపట్నుంచి మీ చూపును పదును పెట్టండి. మీ షాపు ముందు నుంచే వెళ్లే ప్రతి వ్యాన్ మీ వ్యాపార భవిష్యత్తును నిర్ణయించే కీలకమైన సమాచారాన్ని మోసుకెళుతోందని మర్చిపోవద్దు. కేవలం బాక్సులను చూడకండి, వాటి వెనుక ఉన్న వ్యాపార అవకాశాన్ని చూడండి. అప్పుడే మీరు మార్కెట్లో కేవలం ఒక ఆటగాడిగా కాకుండా ఆటను శాసించే స్థానికి ఎదుగుతారు. ఈ చిన్న కిటుకు మీ ఆలోచనా విధానాన్ని నిజంగా మార్చివేసింది అని మీరు భావిస్తే ఈ విలువైన వ్యాసాన్ని మీ తోటి వ్యాపార మిత్రులకు షేర్ చేసి వారి వ్యాపార ప్రయాణంలో కూడా వెలుగు నింపండి.